ఒక సద్బ్రాహ్మణుడు చల్లటి చలిలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని మాజీ మంత్రి సింగనమల వైసీపీ నేత శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనమల దుర్గాంజనేయ స్వామి పూజారి కలెక్టరేట్ వద్ద నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన అర్చకుణ్ణి పరామర్శించారు. టీడీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 150 ఏళ్లుగా ఆలయానికి అర్చకత్వం నిర్వహిస్తున్న కుటుంబాన్ని కాదని మరొకరిని తెచ్చిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఏకంగా అర్చకునిపై దాడికి పాల్పడటం ఏంటన్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణం కనిపిస్తోందని, ఆలయంలో సంపద ఉందని, ఆలయానికి సంబంధించి 4 నుంచి 6 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్నారు. వేరే ఊరు నుంచి వచ్చిన వారు ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారన్నారు. చల్లటి చలిలో అర్చకుడు ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ఇది ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ దాడి చేసింది ఎవరు, వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరనేది తేల్చాలన్నారు. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడంలే. సింగనమలలో అత్యంత పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయాలు జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి. కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజారి 150 సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది. ఇప్పటికిప్పుడు నేను బయటపడాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కావడంలే. 4 రోజులు మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే సింగనమల టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అది 6 కోట్ల రూపాయలు, దాదాపు 6 నుంచి 4 కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని ఒక వార్త వచ్చింది. సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలు ఆ ఊర్లో లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు చైర్మన్లుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ అది కరెక్ట్ కాదు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి, ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. గ్రామస్తులతో ఏర్పాటు చేయాలి. వేరే గ్రామం వాళ్ళు వచ్చి భౌతికంగా దాడి చేయడం తీవ్రంగానే బాధపడతా ఉన్నా, ఖండిస్తా ఉన్నా. ఏం పని వీళ్ళకి? వేరే ఊరి నుంచి వచ్చేప్పుడు గుడికి పోని వాళ్ళు, మెట్లు ఎక్కని వాళ్ళు, ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము, అక్కడ కమ్యూనిటీ వాళ్ళు కట్టిన వాళ్ళం మేము, అన్ని చేసిన వాళ్ళు మేము. ఎప్పుడైతే రామకృష్ణాన్ని పోయించే పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేమో ఈ రోజున అందరినీ కొట్టి బయటకు వేసే ప్రయత్నం, కాళ్ళు ఎరగొడతామనే ప్రయత్నం. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా అంత ఫెయిర్ గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నాలు చూస్తా ఉన్నాం. దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి. ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇది ఎట్లా పెరిగి ముందు పెద్దగా అవుతుంది. ఆఖరికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. అసలు చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి, లేకుంటే చదువు చేస్తాము లేదా తొగుతాము అనే పేర్లతో మాత్రం కరెక్ట్ కాదు ఇది. పైగా పాపం బ్రాహ్మణుడు బలహీనుడని, లేకపోతే ఏం చేసుకుంటారు లేని అతను బయటకు వేసేసారు. చల్లటి ఈ చలిలో అసలు ఇంటి బయటకు రావడంలో చల్లటి చేస్తా ఉన్నాడు. నేను ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా, దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి. ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. దీన్నేమి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీపరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మద్దతుగా ఉన్నాం. న్యాయాలు తేలాల్సిందే. ఆ గుడిని వైభవంగా, యాక్చువల్లీ నేను ఉన్నప్పుడు పొలిటికల్ మాట్లాడితే వైభవంగా ఉండేది. వచ్చేవాళ్ళు 2 ఎమ్మెల్యేలు అక్కడ రాత్రిపూట పడుకునే వాళ్ళు, అదే అంతా ఉండేది. ఇప్పుడేమో కనపడడంలే. సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, ఎవరెవరైతే ఇన్వాల్వ్ చాలా స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు, పేర్లతో సహా ఇచ్చాడు ఎవరెవరని. సో పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, పిలిపించాలి. ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు, లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాం. నా పేరు జై శ్రీరామ్, నా పేరు శ్రీరమణాచార్య అని చెప్పేసి. మా కుటుంబము ఒక 150 సంవత్సరాలు పూజ చేస్తుంది కొండ మీద. కానీ గత 10 ఏళ్లుగా మా హయాంలో, గత 10 ఏళ్లుగా మేము ఎప్పుడు చూడని ముఖాలు కూడా ఇవాళ అభివృద్ధి పేరుతో కొండ మీదకి వచ్చి అభివృద్ధి చేయడం మానేసి పూజ విషయంలో రావడము. రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులు, పూజారులు మీరంతా మూర్ఖులు, పిడివాదులు. ఇలాంటి వాళ్ళ ఆగమశాస్త్రాలకు, పురాణ పూజలకు ప్రజాస్వామ్యం చోటు లేదు. పూజని ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పేట్టు చేయాలి, లేకపోతే మీ గుడి వదిలేసుకోవాలని చెప్పి అని మమ్మల్ని పదే మా మీద దాడి చేస్తున్నారు. మేము ఒకటే మాట అడిగాము, దేవస్థాన పూజ అనేది బ్రాహ్మణ సంబంధించిన విషయం, అది వాళ్ళే చేయాలి, వాళ్ళే చెప్పాలి ఏం చేయాలని చెప్పేసి. మీరు ఎక్కడ దాని విషయం వస్తున్నా అడిగితే వాళ్ళు అవన్నీ మాకు కుదరదు, మేము వెళ్ళిపోవాలంటున్నారు.
ఆ విధంగా చెప్తూ పదే పదే మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. నిన్న సాయంకాలం కూడా ఎమ్మెల్యే గారి తల్లి గారు మా నాన్నగారు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి మాట్లాడితే మేము అన్నాము, మాట్లాడకుండా ఒక 4 టైం ఇవ్వన్నాము. ఆమె ఇప్పుడే చాలా టైం అయిపోయింది ఇచ్చింది, సాయంకాలం ఖాళీ చేయకపోతే మామ వచ్చి కొట్టాలన్నారు. అన్నట్టుగానే వాళ్ళు సాయంకాలం అంతా వచ్చి కొండ మీద కళ్యాణం బీగా పగలగొట్టి కొత్త బియ్యం వేసుకొని ఆంజనేయ గుడికి కొత్త బియ్యాలు వేసేసి సాయంకాలం సిఐ కోట్ల గారి ఆధ్వర్యంలోనే ఒక కొత్త పూజారిని, అంటే బ్రాహ్మణితుడు అనమాట, కులం గురించి వద్దు కానీ బ్రాహ్మణితుడిని పిలిపించి వేళకాల వేళలో ఆగమశాస్త్ర విరుద్ధంగా వాళ్ళని గర్భాలయాలకు తీసుకెళ్లి పాడుతూ చేతి పూజ చేసినారు. ఇది ఇంత అన్యాయం జరిగింది కొండ మీద. కానీ ఏది వాళ్ళ దృష్టి వాళ్ళు తప్పే కాదు, తప్పంతా మాదే అంటారు వాళ్ళు. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నానంటే మధ్వాచార్య సిద్ధాంతం అనుసరించి మేము చేసిన పూజలు మాకు ఇవాటిది కాదు, వ్యాసాచార్య స్వామి కలిసి వస్తుంది. అది మేము అదే సాంప్రదాయం మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి మా విన్నపమైన ప్రభుత్వానికి ఏంటంటే మాకు మీరు సహకరించాలి, బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతీయద్దండి, గుళ్ళలో ఉండే ఆగమశాస్త్రాలను గౌరవించి అదే విధంగా పూజ చేసే కార్యక్రమం మీరు దాన్ని కొనసాగించాలి. రాజకీయ పరంగా ఎటువంటి జోక్యం దేవస్థానం ఉండకూడదు. సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. మా విన్నపం ఏంటంటే ఎవరికి అభివృద్ధి చేయాలంటే మా ఆధ్వర్యంలో ఉన్న ట్రస్ట్కి మీరు సహకరించండి, వచ్చి మేము చెప్పే చోట మీరు అభివృద్ధి చేసి ఇవ్వండి, పేరు మీదే వేసుకుని నాకు అభ్యంతరం లేదు. కానీ చెప్తా వివాదం ఏంటంటే మేము ఆ గుడి వచ్చేసి వ్యాసాచార్య స్వామి సాంప్రదాయంలో జరిగే పూజలవి, అవి వాళ్ళకి ఇష్టం లేదంట. కాబట్టి అవి చేయకూడదు అన్నారు. మేము అదే చేస్తామని సాంప్రదాయం అని అన్నాం. దానికి వాడు ఎంపీడీఓ గారు వచ్చి భాస్కర్ అని చెప్పేసి ఆయన కొందరు లోకల్ గా ఉన్న నాయకులతో కూడుకొని గుడికి వచ్చి మమ్మల్ని తీవ్ర ప్రజాలను దూషించి ఒకటే మాట అన్నారు, ప్రజాస్వామ్యం మీలాంటి పూజారు పరికరారు, దిగిపోవాలన్నారు వాళ్ళంతా. మేము దిగమని మేము అన్నాము. ఆ రోజు నుంచి మా మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది మా ప్రధాన అక్కడ అవుతున్న విషయం. రెండవది ఏంటంటే ఆ దుర్గమ్మ గుడి ఒకటి ఉంది, పాత గుడి ఒకటి ఉండేది, రాతి గుడి, దానిని పగిలించి వేసి దాని కింద ఉండే గుప్త నిధులను తీసేసుకుని హడావుడిగా కొత్త గుడి కట్టేశారు దాని మీద. ఇప్పుడు మిగిలింది ఆంజనేయ గుడి మాత్రం మిగిలింది, దాన్ని మేము అడ్డుగా ఉన్నాము. కాబట్టి మా అడ్డు తగ్గితే వాళ్ళకు గుర్తు ఆలోచన వాళ్ళకు ఉంది. ఇది ఒక ఎత్తు. ఇంకొక ఏం చేశారంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆంజనేయ గుడి పేరు మీద వాళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేశారు. పబ్లిక్ నుంచి కొన్ని కోట్లు వసూలు చేశారు. దాంట్లో ఒక 4 కోట్లు మింగేసి ఒక 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకి అర్థం కావు కాబట్టి దాన్ని వాళ్ళు ఆసరా చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని పంపించి బ్రాహ్మణులు పంపించేస్తే అక్కడి నుంచి మేము అనుకో అన్ని పనులు చేయొచ్చు, అంటే గుడి దోపిడీ చేసుకోవచ్చు అని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు. దాన్ని మేము అడ్డుకుంటున్నాం. కాబట్టి అడ్డుకుని మా మీద మా నాన్నగారి మీద వాళ్ళు దాడి చేస్తూ ఇట్లా చేస్తున్నారు. కాబట్టి నేను ప్రజా సంఘాలని తర్వాత మీడియా ద్వారా అడుగుతున్నామంటే ప్రభుత్వాన్ని అందరూ అడుగుతున్నాను, దయవుంచి దేవస్థానం రాజకీయం వద్దు, దేవస్థానంలోకి రాజకీయ నాయకులతో కూడా కమిటీలు వద్దు. అది స్వతంత్రంగా ఉండాల్సిన గుళ్ళు అనేవి. కాబట్టి దాన్ని అట్టగా వదిలేసి ప్రభుత్వానికి ఇంకెవరికి అభివృద్ధి చేయాలంటే బ్రాహ్మణులు సహకరించండి, మేము సహకరిస్తాము, కూర్చొని అభివృద్ధి చేసుకుందాము, మీ పేరు చేసి మాకు అభ్యంతరం లేదు, కానీ అధర్మానికి తాగవద్దండి. ఈ రోజు నిజంగా చాలా దుర్దినం. ఎందుకంటే 150 సంవత్సరాల నుంచి కూడా ఒక దేవాలయంలో అర్చకుణ్ణి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారంతా బయటకేసి కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చోబెట్టడం జరిగింది. కానీ ఈ ఆలయానికి కమిటీ అనేది బండారు లీలావతి గారు, అంటే వీరు ఎమ్మెల్యే గారి తల్లి గారు. అంటే ఇప్పుడు సోమవారం చెప్పారు అక్కడ గుప్త నిధుల కోసమే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అనేది. ఇంతకుముందు గుప్త నిధులు తీసేటప్పుడు కూడా స్వామి అడ్డుపడ్డాడు. అది పక్కన దుర్గగుడి పక్కన ఈ ఆంజనేయ స్వామి గుడి వరకు స్వామి అడ్డుకుంటున్నాడు. ఆ దుర్గగుడి ఈ స్వామి యొక్క చేతిలో లేదు. స్వామి ఆంజనేయ స్వామి గుడికి మాత్రమే పూజారి. కాబట్టి ఈ గుళ్ళో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగేటప్పుడు హిందువులందరూ కూడా ఈరోజు శైలజానాథ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఒక బ్రాహ్మణునికి అండగా నిలబడ్డారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వారు వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలంతా మన హిందువులంతా కూడా మనమంతా కలిసి చేసుకోవాలి. ఈ యొక్క స్వామిని మరి ఆలయంలో పంపించేంత వరకు మా సంఘాలంతా కూడా ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య తరపున బ్రాహ్మణులే కాదు అందరితో పాటు మేము కూడా స్వామివారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.